కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షం ఆ పోలాశంకరుడు. ఏ జాతివారైనా సరే శివలింగం మీద కొన్ని నీళ్లు పోసి భక్తితో నిశ్చల మనసుతో పరమేశ్వరా, నాకు ఫలానా కష్టం ఉంది, నన్ను ఆదుకోవయ్యా అనగానే వెంటనే ఆదుకునే పరమదయాలువు ఆ శివయ్యే. 1000 తెల్ల జిల్లేడు పుష్పాలు తెచ్చి శివ సహస్రనామం చదివి శివలింగం పైన అర్పిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగం పైన పెడితే అంతే పుణ్యం వస్తుంది. 1000 గన్నేరు పుష్పాలు శివసహస్రం చదివి శివలింగం పైన అర్పిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగానికి అర్పిస్తే అంతే ఫలితం వస్తుంది. అలాగే ఒక్క బిల్వపత్రం శివునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే 3 జన్మల పాపాలు హరించబడతాయి. 1000 బిల్వపత్రాలు శివునికి సమర్పిస్తే వచ్చే ఫలితం కన్నా ఒక తామర పువ్వు సమర్పించినా అంతే పుణ్యం వస్తుంది. 1000 తామర పువ్వులు శివునికి సమర్పిస్తే వచ్చే ఫలితం కన్నా ఒక్క ఉమ్మెత్త పువ్వు శివలింగానికి సమర్పిస్తే దానితో ఈక్వల్ ఫలితం వస్తుంది. శివయ్య పూజకు అనర్హమైన పువ్వులు 2. 1 బంతి పువ్వులు, 2 మొగలి పువ్వులు. ఈ పూలతో కనుక పూజ చేస్తే శివ పూజ ఫలించదు. బిల్వపత్రానికన్నా శ్రేష్టమైన మరియు శివునికి ఇష్టమైన పువ్వు తుమ్మి పువ్వు. తుమ్మి పువ్వు గురించి శివపురాణంలో ఒక పురాణ గాథ ఉంది. నెక్స్ట్ వీడియోలో